మున్సిపాలిటీలోని మన పాస్టర్ అందరూ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఎంజాయ్ లిమిటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్ వారి కూడా అందరికీ పాస్టర్లకు ఇక్కడికి వచ్చిన పెద్దలు మన తెలంగాణ టీపీసీ సభ్యులు కాల్పన్ సునీల్ గారికి మరియు పాస్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ప్రేజులు. నాకు నేను మతంలో కలవకూడదు కానీ ప్రేమ మాత్రం చాలా ఉంటుంది. నేను గత 2020 ఎలక్షన్లో పోటీలో నిలబడినప్పుడు క్రిస్టియన్స్ మన యేసుప్రభు కింద మా ఫ్యామిలీ కూడా అందేసి దర్శన్ 20లో ఎలక్షన్లో గెలవాలని చాలా మంది ప్రేర్ చేస్తున్నారమ్మా. చాలా మంది ఇప్పుడు కూడా రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ కూడా అందరూ నేను మొన్న లక్ష్మీ హౌస్లో పద్మ మేడం క్రిస్టియన్ మన ఖమ్మం మళ్ళీ కూడా ఎంపీలో చర్చ ఉంటుంది మేడం పద్మావతి మేడం ఉంటుంది. ఆ మేడం మా ఇంటిలో ఇద్దరు పాస్టర్ మేడం ఉంటారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఎప్పుడు కూడా మీకు జనాలకు సేవ చేయాలి. అలాంటి మా ప్రభు అందరూ మిమ్మల్ని దీవించాలి. మాకు చాలా ప్రేమ చేస్తుంటారు. మీరందరూ ఆరోగ్యంగా భగవంతుడు చేసిన అందరినీ చల్లగా చూడాలి. చిన్నపిల్లలైనా పెద్దలైన అందరికీ పేరు పేరున హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి అవకాశం ఇచ్చిన మా ఇక సార్ మేడం అయితే మేము వాడకుండా కాకపోతే మేడం సార్ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఈ రోజులో ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలను పెంచాలంటేనే ఎంతో కష్టపడతారు. అలాంటిది 20 నుంచి 30 మంది పిల్లలను పెంచుతూ వాళ్ళ సొంత పిల్లలాగా చూసుకుంటూ ఇలాంటి కార్యక్రమం దగ్గర ఒక 10 నుంచి 15 years అప్పటి నుంచి కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి మేము చాలా సంతోషిస్తాము. ఆయన తన రూపాయి లేనప్పటికీ కూడా అంతమంది పిల్లలకు సేవ చేసుకోవడం వాళ్ళకు ప్రతి ఒక్కటి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ ప్రతి ఒక్కటి కూడా కష్టపడి ఆయన ఎక్కడ కష్టపడడం తెలియదు కానీ మన ఎట్లయితే పిల్లలకు షూ ఉండాలన్నా బట్టలు కూడా ఎంతో కష్టపడతాం. అలాంటి ఒక అప్పుడే 2014 కూడా చిన్న చిన్న పిల్లలకు 20 నుంచి 30 మంది పిల్లలకు బుక్స్ కానీ ఫుడ్ కానీ పెట్టాలని ఎంతో కష్టపడకుండా ఈ స్టేజ్ వచ్చినందుకు వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పబ్లిక్ సేవ చేసి వాళ్ళ పిల్లలు నాకైతే వాళ్ళ సంతానం ముందు తెలియదు, వాళ్ళ పిల్లలు నాకే తెలియదు. వాళ్ళకి ఎప్పుడు మన పిల్లలు అంత ఆమె పిల్లలే. భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలి, వాళ్ళ ఫ్యామిలీని కూడా మంచిగా చూస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు సార్.